గ్రామ సచివాలయ, వార్డు సచివాలయాల పేర్లు మార్చి స్వర్ణగ్రామ, వార్డు స్వర్ణ వార్డు అని పెట్టుకున్నారు. అది ఒక ఎత్తు. రెండవది వాళ్ళని దారుణంగా అవమానిస్తున్నారు, దారుణంగా వేధిస్తున్నారు, దారుణంగా ఏడిపించుకు తింటున్నారు. అది స్పష్టంగా కనబడుతోంది. ఆ సర్వేలు, పని పాట లేని పనికి మాలిన సర్వేలని పొద్దుండి రాత్రి దాకా ఇళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించాలి. అక్కడ మళ్ళీ ఓటీపీలు, మళ్ళీ థంబ్నెయిల్స్. వాళ్ళేమో ఆ ఇంటోళ్ళేమో మేము ఈ సర్వేలో పాల్గొనమంటే అది నీ చేతకాంతనం అవుతుంది, నువ్వు ప్రభుత్వ ఉద్యోగ పనికిరావని వీళ్ళని బెదిరిస్తుంటే చివరికి ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, గుండాగి చనిపోతున్నటువంటి వాళ్ళు, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. ఇదే సందర్భంలో చివరికి శివరాత్రికి టాయిలెట్స్ దగ్గర కాపలా కాయమని చెప్పేసి డ్యూటీలు వేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కుక్కల్ని లెక్క కట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సాక్షి రాసుకొచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోగజెక్కలా మారింది. వివిధ సర్వేలతో పని ఒత్తిడికి గురి చేయడం, సదుపాయాలు సమకూర్చకపోవడం, వాళ్ళు చేయాల్సిన పనులు కాకుండా ఇతర పనులు అప్పగించడంతో వాళ్ళంతా రోడ్లెక్కి ఆందోళన చేశారు. వేధింపులు భరించలేక కొందరు తనువు జాలించారు. అయినా పట్టించుకొని ప్రభుత్వం వాళ్ళని కొత్త పనులు అప్పగిస్తూనే ఉంది. తాజాగా పార్వతీపురం, మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో వీధి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలని సచివాలయాల్లోని శానిటరీ ఇన్స్పెక్టర్లకు మున్సిపల్ ఉన్నతాధికారులు కొత్త టాస్క్ ఇచ్చారు. ఈ ఆదేశాలపై వార్డు ఉద్యోగులు బగ్గుమంటున్నారు. తాను చదువుకున్న చదువు ఏంటి, చేస్తున్న పని ఏంటో తెలియక ఉద్యోగులు అసంతృప్తిలోనవుతున్నారు. ఇది ఎక్కడ ఉద్యోగం బాబోయ్ అంటూ తలలు పట్టుకుంటున్నారు. విజయనగరం జిల్లా వంగరమండలంలోని సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ఏటా శివరాత్రి రోజున జరిగిన ఉత్సవాలకి ఏడాది సచివాలయ ఉద్యోగులకు డ్యూటీలు వేయడం విమర్శలకు తావిస్తోంది. చీపురుపల్లి ఆర్డీఓ ఆదేశాల మేరకు మండల పరిషత్ నుంచి 32 మంది, రెవెన్యూ శాఖ నుంచి 7 వీఆర్ఓలను సంఘంలో డ్యూటీలు వేశారు. గతంలో ఎన్నడూ వీళ్ళని విధుల్లోకి వినియోగించకపోగా తాజా ఎంపీడీఓ, తహసీల్దార్ 12న ఆర్సీ నెంబర్ 20/2026 బి పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 14 నుంచి 21 వరకు ఎవరెవరు ఏ షిఫ్ట్లో విధులకు హాజరు కావాలో అందులో పేర్కొన్నారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు రాత్రి షిఫ్టులు వేయడంపై బగ్గుమంటున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ నెల 15 నుంచి 21 వరకు మహిళా పోలీసులకు విధులు కేటాయించారు. విధులకు డుమ్మా కొడితే బాధ్యత రహిత్యం కింద చర్యలు తీసుకుంటామని ఉత్తర్వులు పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.